పల్నాడు జిల్లా గురజాలలోని పలు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగవరం గ్రామాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, అవినీతి మాత్రం చేశారని విమర్శించారు. కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గాన్ని దోచుకుని 500 కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని వారు ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. జన సైనికులు మంచి ఉత్సాహంగా ఓపుగా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందో ఈ సైకోల్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి చరమగీతం పాడే రోజు మే 13వ తారీఖు. అలివి కాని హామీలతోని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రావణాకాశం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. యువతకు ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారు చేశారు. అడుగడుగున గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ప్రతి కాలేజీలో గంజాయి మాత్రం పంపిస్తున్నారు. ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు, గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వలేక దద్దమ్మ ప్రభుత్వం బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చారు. ఊరికి 20 బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మన టైంలో చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. ఈ కాసమేశ్వరి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని రావణాకాశంలాగా తయారు చేశారు. 11 మంది కార్యకర్తలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకుల్ని చంపారు. 8 మంది చిన్న పిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలో పడి చనిపోయారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు ఎందుకు తెలుగుదేశం, ఎందుకు జనసేన, ఎందుకు బీజేపీ పార్టీలు కలిశాయి? రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ రాక్షసుల్ని, నరహంతకుల్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఎంతకంటే ముందుకు వెళ్తా ఉన్నారు. ఎన్నికల్లో అందరూ ఈరోజు గమనిస్తున్నారు. అధికారం మన పార్టీల కోసం కాదు. ఈ అధికారం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాలి. వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం కాదు. పసుపు సైనికులు, జన సైనికులు మంచి ఉత్సాహంగా ఓపుగా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందో ఈ సైకోల్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని సిద్ధంగా ఉన్నారు.